శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. కౌతా టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక మాసం బహుళ సప్తమి 22వ రోజు శుభాభినందనలతో కార్తీక మహాత్మ్యం 22వ అధ్యాయం చెప్పుకున్నాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాని ధర్మధర్మమః వాగర్ధా వివసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ విధంగా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి వ్రతం యొక్క మహిమ తెలుసుకుందాం. ఈ 22వ అధ్యాయంలో తమ పురోహితుడైనటువంటి సుశీరుని బోధనలు విన్న తర్వాత పురంజయుడు కార్తీక మాసాన విష్ణువాలయానికి వెళ్ళి ప్రదక్షిణ నమస్కారములు చేసి షోడశోపచార పూజలు కూడా చేసిన తర్వాత గోవింద దర్శనం చేసుకుని కార్తీక పౌర్ణమి రాత్రి గడిపి తెల్లవారగానే రథాన్ని ఎక్కి కంఠాన తులసిమాలలు ధరించి యుద్ధానికి బయలుదేరాడు. శత్రురాజులు అంతా గుమిగూడి పురంజయుడిని ఎదుర్కొంటున్నారు. కాంభోజరాజు తన సేన చికాకు పడటం చూసి పురంజయుని విజయాన్ని తన పరాజయాన్ని గమనించి అవమానంతో పారిపోయాడు కాంభోజ మహారాజు. మిగిలిన రాజులు కూడా ఎవరి త్రోవన వాళ్ళు ప్రాణాలు రక్షించుకోవాలని చెప్పి వెళ్ళిపోయారు. విజయంతో పురంజయుడు తన నగరాన్ని ప్రవేశించాడు. అగస్త్య మునీంద్ర, హరి అనుకూలంగా ఉన్నప్పుడు శత్రువు మిత్రుడిగా మారతాడు, అధర్మం ధర్మం అవుతుంది. మానవుడు కార్తీక వ్రతం చేస్తూ కష్టాలను పోగొట్టే శరణాగత రక్షకుడైనటువంటి శ్రీహరిని శరణుజొచ్చినట్లయితే సుఖమును పొందగలడు. వారికి దుర్లభము అనేటువంటిది ఉండదు. దీనిని నిష్ఠతో జనించే పరిశుద్ధులే విష్ణు భక్తులు. ధర్మవేత్తలు తెలుసుకోవలసినది ఉంది. విష్ణు భక్తి సంసార సాగరాన్ని తరింపజేస్తుంది. పరాశరాది మహర్షులు, అంబరీషాది రాజర్షులు, సాగరాదులైనటువంటి రాజులు హరిభక్తినే ప్రధానంగా భావించి ఉత్తమమైనటువంటి గతిని పొందారు. స్వతంత్రుడైనటువంటి పారతంత్ర్యంలో మ్రగ్గుతూ ఉన్నటువంటి విష్ణు పూజ నిరతుడు కావాలి. విష్ణువు భక్త ప్రియుడు, భక్తుల్ని రక్షిస్తూ ఇహపర సుఖాలిస్తాడు. హరిభక్తి ఉన్నవారికి కార్తీక మాసం చేయటం చాలా సులభము. అది ఉత్తమోత్తమైనటువంటి ఇచ్చితార్థ సిద్ధిప్రదమైనటువంటి వేద సమ్మతంగాను అయి ఉంటుంది. ఈ మహాత్మ్యాన్ని విన్న వారి పాపములు పటాపంచలవుతాయి. శ్రాద్ధ సమయంలో కార్తీక వ్రత వైభవాన్ని వినిపించిన వారికి పితృదేవతలు కల్పాంతం వరకు తృప్తితో ఉంటారు అని చెప్పి ఆ వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్పి ఉన్నాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాయ 20వ అధ్యాయ సమాప్త. లోకా సమస్తా సుఖినో భవంతు.